నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ హెల్దీ వెల్దీయే లక్ష్యం అంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కి సంబంధించిన డాక్యుమెంట్ ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో ఎంత మేర నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మనం చూసాం 1998లో విజన్ 2020 అంటూ ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ రావాలనేదే లక్ష్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఆ లక్ష్యం నెరవేరిందని. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఇంజనీర్, దానికి ప్రత్యేక ఉదాహరణ మన హైటెక్ సిటీ సార్, హైదరాబాద్లోది. మరి అలాంటిది అది కూడా ఒక చారిత్రక నిర్ణయం ఏం కాదు, అది కూడా ఒక అబద్ధమే, అసలు ఆయన చేసిన దాంట్లో విజన్ అనేదే లేదు అన్నట్టుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇప్పుడు ఏదైతే విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉందో అది కూడా ఒక బూటకపు మాటలే అంటూ ఆయన అంటున్నారు. అసలు వాస్తవం ఎంత ఉంది సార్? ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన 95లో ముఖ్యమంత్రి అయినాడికి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించిన పరిస్థితిలో ఉంది. నాయకత్వం మారింది. అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి పోటీ ఎవరితోటి? అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఒక లెజెండరీ పర్సన్, ఐకాన్. అలాంటి వాళ్ళ నుంచి అధికారం ఈ చేతిలోకి వచ్చిన తర్వాత ఈయన నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఆయన సాధారణ పరిపాలన, అంటే రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదో విత్తనాలు, ఇలాంటి మాటలు, ప్రాజెక్టులు కడపడం, అది ఇది జరగని పనులు, చేయలేని పనులు చెప్పకుండా, అంటే రైతుల ప్రాజెక్టులోని శంకుస్థాపన చేస్తారు, ఆ రాళ్ల మీద కుక్కలు చూసుకుంటే తప్ప ఎందుకు పనికిరావు, అలా వదిలేస్తారు. ఎందుకంటే బడ్జెట్లు సరిపోవు. అలాగే లేకపోతే వాళ్ళు చేయలేని పనులకు హామీలు ఇవ్వకుండా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, ఇమీడియట్గా ప్రజల్లో కనిపించాలి, చేసిన పని వాళ్ళకి నమ్మకం కలిగించాలి అని అనుకున్నాడు ఆయన. దానికి రాజకీయ నాయకులకి చరిష్మా ఉండాలి, మంచి వాగ్దాటి ఉండాలి, ఆకట్టుకునే రూపం ఉండాలి, ఇలాంటి అన్ని లక్షణాలు ఉంటే తప్ప ప్రజల్లో మాస్ హీరోగా, మాస్ రాజకీయ నాయకుడిగా ఎదగలేరు. ఎందుకంటే అవతల ఎన్టీ రామారావు గారు ఆయనకి మరిపించాలంటే చాలా కష్టం ఉండాలి, అంతకు మించి కష్టపడ్డాడు ఆయన. అందులో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతులుగా పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, నిరుద్యోగ యువతను సంతృప్తిపరచాలి, మధ్యతరగతి మొక్కలను మందహాసం చూడాలి. ఇలాగా ఆయన కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని దానివైపు నడవడానికి 2020 విజన్ 2020 అని పెట్టుకున్నాడు. అందులో భాగంగా ఐటీ ఇండస్ట్రీ అప్పుడప్పుడే ప్రపంచమంతా ఏకమవుతుంది, గ్లోబలైజేషన్, దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఆ కంపెనీలు పెట్టించాడు ఇక్కడ. మరి మానవ వనరులు అలాగే కంపెనీలు పెట్టేసి ఊరుకుంటే కుదరదు కదా. ఇంజనీరింగ్ కాలేజీలు, అందులోంచి ఇంజనీరింగ్ అంతా 3 ఏళ్ళలో టపరప్పని వచ్చేస్తారు కదా, పొలవమంటే గంపల కొద్దీ వచ్చేస్తారు ఇతరులకి. వాళ్ళ మానవ వనరులను అభివృద్ధి చేశాడు. ఇలాగా ఆయన అనుకున్న లక్ష్యానికి 2020 వచ్చినట్టుగా మన కళ్ళ ముందు కనపడుతుంది. అప్పటి వరకు కూడా ఆయన విక్రించారు, ఎగతాళి చేశారు, ఏమైనా కంప్యూటర్లు కూడబెడతాయని అన్నట్టు కూడా రాజశేఖర రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడారు. మీకు ఇప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఉందా, దాని ముందు సినిమా షూటింగ్లు చేసుకునేవారు, అంత ఖాళీగా ఉండేది. మురారి సినిమా చూడండి తెలుస్తుంది మీకు. ఓ పాట ఉంటుంది, ఒక పాట తీస్తారు ఏకంగా అక్కడ దాన్ని ఎదురుకుండానే. ఇప్పుడు అక్కడ ఆ జంక్షన్ జామ్ అయిపోయి ఉంటుంది కదా, ఫ్లైఓవర్లు ఉన్నా, మెట్రో ఉన్నా, ఏమున్నా కానీ అక్కడ జంక్షన్ జామ్ అయిపోతుంది. అది దాటి వెళ్తే ఇంకొక లోకం కనపడుతుంది మీకు. మీకు వీరాభిమన్యు సినిమా వచ్చింది శోభన్ బాబు గారిది ఎప్పుడో మా చిన్నప్పుడు. అదిగో నవలోకం వెలసే మన కోసం అన్నట్టు ఒక పాట ఉంటుంది అందులో. అలా ఉంటుంది మీకు. రాత్రి 8:30-9 ఆ ప్రాంతానికి వెళ్ళి ఆకాశం నుంచి ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి అక్కడ, అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఆ పైనుంచి చూడండి ఒకసారి నగరం ఎలా కనపడుతుందో, ఒక నవలోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా చంద్రబాబు దగ్గరుండి ఇటుకేసాడా, దగ్గరుండి మట్టి మోసాడా అంటారా? ఎవడో మోయడు. ఆ ఆలోచన ఒక దారి ఏర్పాటు చేస్తాడు, ఒక మార్గం చూపిస్తారు. మార్గం కూడా నువ్వు కష్టపడి పనిచేసి ముందుకు తీసుకెళ్ళి దాని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తే ఆ కళ నెరవేరితే లక్ష్యం నెరవేరుతుంది. కళ సాకారం అవ్వాలన్నా, ఆ లక్ష్యం నెరవేరాలన్నా దాని తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుని ముందు కొనసాగించాలి. ఆ పని చేశారు అదృష్టవశాత్తు ఇక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన 2014 అధికారంలోకి వచ్చాడు, విభజిత రాష్ట్రం. 2029 విజన్ పెట్టుకున్నాడు, ఆ వైపు నడిచాడు. ఆయన ఉన్నంతకాలం హ్యాపీ సండేలు ఉన్నాయి, పట్టిసీమ నీళ్లు, పోలవరం, అమరావతి, కియా మోటార్స్, హీరో మోటార్స్, మేటిక్ జోను, భోగపురం ఎయిర్పోర్ట్, లులు మాల్స్,
నదుల అనుసంధానం, నదులకు హారతులు, ఒక రకమైన వాతావరణం ఉంది కదా, పీస్ఫుల్గా బ్రహ్మాండంగా వాతావరణం. అమ్మాయి బాగున్నారా బాబు అని చెప్పి ఉన్నది. కరెక్ట్గా మీకు మంచి నిద్ర పడుతున్నాడు, మంచి కళతున్నప్పుడు దెయ్యం మొహం కనపడింది అనుకో, ఉలిక్కిపళ్ళు ఎగుతారు. అలాంటి జరిగిన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. గ్రహపాటో, పొరపాటో, దరిద్రమో ఏదో పట్టుకున్నట్టుగా అతను వచ్చేసాడు. అలా వచ్చేయడానికి 1,00,000 కారాలు బోలని సార్లు చెప్పుకున్నాం. వచ్చేతో వచ్చేసాడు. ఆ కానీ ఏం చేసాడు అతను, శుభ్రంగా దోపిడి మొదలెట్టాడు. రావటం కూల్చివేతలతో మొదలెట్టాడు, డిస్ట్రక్షన్. ఇక చివరి వరకు అదే పని మీద కొనసాగించాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, దేనికి వెనకాడలేదు, బరి తెగించి ఆహరించాడు. సిగ్గుసారం ఇంట్లో పెట్టి వచ్చాడు బయటికి. ఇన్ని రకాలు చేసి రాష్ట్రాన్ని 25-30 ఏళ్ళు వెనక్కి పెట్టుకోడు. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకం చేసిన పాలకుడు ఎవ్వడూ లేడు, చరిత్రలో కూడా లేరు. తురుష్క ముష్కరులు మనల్ని పరిపాలించినప్పుడు కానీ, ఆంగ్లేయులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గం అరాచకం చేయలేదు. ఏ రోజు ఎవడో కూడా ఇంత దుర్మార్గం చేయలేదు. దోచుకున్నారు అంతే, మన సంపద పట్టుపోతాం చూశారు తప్ప, ఇతను దోపిడీ చేశాడు, అరాచకం చేశాడు, అన్యాయం చేశాడు, ఇన్ని రకాలు చేశాడు అతను. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ తెలుసుకున్నారు, కూల్చేవాడెవడో, నిర్మించేవాడెవడో తెలుసుకున్నాడో, పనివాడెవడో, పనికి మాలినవాడు ఎవడో తెలుసుకున్నారు. ఓ నీకు వద్దురా బాబు, నువ్వు నీకు దండం పెట్టి పంపించేశారు చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నారు. వాళ్ళు మళ్ళీ ముక్కలు అయిపోయి పడిపోయి అన్నీ ఏరుకుంటారు కదా, మీ ఇంట్లో శుభ్రం చేసుకుంటారు కదా. శుభ్రం చేసుకుని ఏదో ఆ లైన్లో పడుతున్నా చేసుకుంటూ పోతాం. ఇదిగో బాబు మళ్ళీ 2047కి ఈ రకంగా చేసుకుందాం మనం. ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, సంకల్పం, అది సత్సంకల్పం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. వాళ్ళు ఆ వైపు నడుస్తున్నారు, ఆ వైపు తీసుకెళ్ళడానికి చూస్తున్నాడు. ప్రజలను భాగస్వామ్యం చేసే వ్యవహారం చూస్తున్నారు. సార్ ఎందుకు సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలైనా మనకి ప్రజా సంక్షేమ పథకాలు ఎలా ప్రారంభించారో, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో అన్నీ చూస్తున్నాం సార్. మరి ప్రభుత్వం ఏ కార్యక్రమానికి మొదలు పెట్టినా సరే ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి? మీకు అతను మర్చిపోతారేమో అప్పుడప్పుడు మురుపులు. వీధిలో కొన్ని కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు అంటారు వాటిని. అందులో కొంచెం దుక్కలా దృఢంగా బలంగా ఉన్న కుక్క అన్నట్లు లీటర్ కింద ఉంటుంది ఆ కుక్కలు అన్నట్లు. కానీ అది గట్టిగా మురుగుద్దిగాడు దాని వెనకాల తోగకుండా తిరుగుతాయి కొన్ని. ఎందుకంటే ఆ కుప్ప తొట్టుగాడ మిగతా కుక్కలు వచ్చి తింటుంటే అది గట్టిగా అరిచేసి వాటిని రానివ్వదు, లేదా తోగకుండా వస్తే తిన్నగా మిగిలిన వాళ్ళకి పడుతుంది. అంచేత ఆ లీడర్ కుక్క అలాగే మాట్లాడుద్ది. అలాగే రాజకీయ నాయకుల్లో కూడా ఎవడన్నా ఒకడు గట్టిగా వాయిస్ 10 దానికి ఎడ్డుమంటే తెడ్డుమంటాడు. ఎడ్డుమన్నవాడితో ఎలాగ ప్రాముఖ్యతను ఇస్తారో, ఎడ్డుమన్నవాడి మాటకి తెడ్డుమన్నవాడిని కూడా అలాగే మీడియా చూపిస్తుంది. అర్థమైందా మీకు? ఈడేటర్ బాబు ఎడ్డుమంటే తెడ్డుమంటున్నాడని చూస్తారు కదా. అలాగే అతను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మంచివాడు అన్నాడు అనుకో, కాదు నేను దొంగోండి అంటాడు అతను. ఇమీడియట్గా రివర్సల్ అండి. కాలితే ఒకసారి ట్రైల్ వేయించండి, బాబు గారిని బతిమాలి ఏమండి, జగన్మోహన్ రెడ్డి మంచి భలే ఉంటాడు, మంచి అందగాడు, చాలా పొడుగ్గా ఉంటాడు, పిచ్చి నవ్వులు నవ్వడం, ఎరు నవ్వులు నవ్వడం, ఎరు చూపులు చూడడం అనండి ఒకసారి, కాదు నేను అన్నీ చేస్తానని చెప్తాడు. రివర్స్ ఇమీడియట్గా. అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడం. అంటే ఏది చెప్పినా దానికి రివర్స్ చెప్తారా? ఆడికి తోడేటంటే ఆ వీధిలో పెద్ద కుక్కతో పాటు ఇంకో కుక్క మాట్లాడినాడు, విజయసాయి రెడ్డి వచ్చేసి అతను కూడా పోమంటాడు మళ్ళీ మెల్లగానే. ఇది పరిస్థితి. అతను అలాగ అనకపోతే ఆశ్చర్యపోవాలి మనం. దేటరా బాబు ఇలా మంచిగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవాలి. అతను ఇలాగే మాట్లాడతాడు. ఇప్పుడు మీరు నువ్వు నాకు నచ్చావన్న సినిమా చూసి ఉంటారు మీరు. అందులోను వెంకటేష్ నేను చాలా చెడ్డవాడిని అంటాడు. కాదు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటారు అమ్మాయి, చిన్న అమ్మాయి. అంటే నేను అలాంటి పింకీ అంటాడు. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి మీరు అడిగారు అనుకో, నేను అలాంటి నేను అలాగే మాట్లాడతాను. నేను ఏనుగు దంతాలు దొబ్బేస్తాను, ఇంకా ఎర్రప చందనం దొంగలించేస్తాను వీరప్పనిలాగానే, మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతాను అంటాడు. మీరు ఏం చెప్తారు దానికి సమాధానం? దానికి సమాధానం ఉండదు. మనం ఏం చేయాలంటే పదే రుద్దితే, చేపను తోమితే శుభ్రం అవుద్ది, ఆ పొలుసు గెలుసు ఊడిపోద్ది. ఏంటండి అయినా సరే తోలుమందం ఎన్ని మాటలు మాట్లాడి ఎంత ముళ్ళుగా రిచ్చి పొడిచినా కానీ సిగ్గులేదు వాళ్ళకి. ఓ మనిషి అయితే ఒక మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, ప్రజలు ఇంత దారుణంగా చేదరించుకున్న తర్వాత కనీసం 2 ఏళ్ళు ముఖం చూపించకూడదు బయటికి. అద్దంలో కూడా చూసుకోకూడదు, అద్దం చూసుకుంటే కూడా వాళ్ళ ముఖం కనపడకూడదు, తలాది దూకుంటే ఎవరో ఒకటి దువ్వించుకోవాలి. ఏంటండి అయినా సరే వాళ్ళు సిగ్గులేదు కాబట్టి రోడ్డు పైకి వచ్చేస్తున్నారు. వరదల్లో చంద్రబాబు నాయుడు గారు లోతు నీళ్ళలో తిరుగుతుంటే వీడు వచ్చి పులిహార బాటలు ఇవ్వడగానే విమర్శించాడు. ఇలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. అంచేత పబ్లిక్ ఎవరో కూడా అతను అలా మాట్లాడుకునే వాళ్ళు ఇంకా వదిలేయాలి అంతే. అయితే వీళ్ళు కూడా పొరపాటు ఏం చేస్తారంటే, అతనేం అనకపోయినా కానీ అతను ఒత్తాసుకున్న వాళ్ళు వేళ్ళు కత్తిరిచ్చేయాలి శుభ్రంగా. ఇప్పుడు ఏదైనా మొక్క పెరిగిపోయిందని మీరు ఏం చేస్తారు, శుభ్రంగా లాన్ మోవర్ అని ఉంటుంది,
ఆ గడ్డి పెరిగినప్పుడు అలా లాన్ మోవర్ ఇచ్చుకుని శుభ్రంగా మీకు కత్తిరించుకుంటూ పోతారు. ఆ మొక్కలకి ఇక్కడ పెద్ద కత్తిరి ఉంటే చూసారు మీరు, ఆ కత్తిరించేస్తాం అలా కత్తిరించేయాలి. అప్పుడు దారిలో ఇదండి మరి చంద్రబాబు గారి విజనరీకి జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీకి ఉన్న వ్యత్యాసం. థ్యాంక్ యూ.